అన్నొచ్చాడు. ఇది ఇప్పుడు సిఎస్కే ఫ్యాన్స్ సౌండ్. హోమ్ గ్రౌండ్లో వరుసగా 2 మ్యాచ్లు గెలిచి కాస్త జోష్ మీద ఉన్నటువంటి సిఎస్కేకి ఇది మరో గుడ్ న్యూస్. ఈ సీజన్లో ఇంతవరకు బ్యాట్ కూడా పట్టుకున్నటువంటి ధోని హైదరాబాద్ మ్యాచ్లో ఆడుతున్నాడా అనేటువంటి ఒక హింట్ వచ్చింది. ఎందుకంటే తలా ఇప్పటికే హైదరాబాద్లో అడుగుపెట్టాడు. ఆ వీడియోను సిఎస్కే తన హ్యాండిల్లో షేర్ చేసింది. ధోనికి హైదరాబాద్ ఫ్యాన్స్ స్వాగతం పలుకుతున్నటువంటి వీడియోను సిఎస్కే షేర్ చేసింది. అంతేకాకుండా నెట్స్లో కూడా ప్రాక్టీస్ చేసినటువంటి విషయం బయటకు వచ్చింది. ధోని గ్రౌండ్లోకి దిగుతాడన్నటువంటి ఆనందం సిఎస్కే ఫ్యాన్స్లో వ్యక్తమవుతుంది. ఈ ఐపీఎల్ సీజన్ను చాలా పేలవంగా ప్రారంభించిన సిఎస్కే ధోని కూడా లేకపోవడంతో మరింత డేలా పడిపోయింది. కాలి పిక్క కండరాల నొప్పితోటి ధోని సీజన్ ప్రారంభానికి ముందే దూరం అయ్యాడు. కనీసం ఒక్క మ్యాచ్ కూడా జరగకముందే ఆయన కాలికి గాయం అవడంతో తర్వాత మ్యాచ్లు ఆడడం సాధ్యం కాలేదు. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి 5 మ్యాచ్లలో 3 ఓడిపోయి 2 సిఎస్కే గెలిచింది. చివరి 2 మ్యాచ్ల్లో వరుసగా గెలిచింది. అయితే ఈ మ్యాచ్ల్లో ఇప్పటి వరకు యాక్టివ్ రోల్ తీసుకున్నటువంటి ధోని రాబోయే హైదరాబాద్ మ్యాచ్కు మాత్రం ముందే వచ్చినట్లుగా అర్థమైంది. అంతేకాకుండా నెట్ ప్రాక్టీస్ కూడా చేసినట్లుగా తెలుస్తుండటంతో ఖచ్చితంగా మ్యాచ్లో ఆడతాడా అనేటువంటి ఒక డిస్కషన్ ఫ్యాన్స్ స్టార్ట్ చేశారు. అలాగే ధోని నెట్ ప్రాక్టీస్లో కొంత ఇబ్బంది పడ్డట్టు టీమ్ సోర్సుల ద్వారా తెలుస్తోంది. కానీ పెద్దగా పరిగెత్తే అవసరం లేకుండా ఎంఎస్టీ భారీ షాట్లు ఆడతారని ఫ్యాన్స్ సర్ది చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు గౌహతి కానీ బెంగళూరులో కానీ మ్యాచ్లు జరిగినప్పుడు ధోని ఆ ప్లేస్లకు వెళ్ళలేదు. అంతేకాదు చెన్నైలో మ్యాచ్లు జరిగినప్పుడు కూడా అక్కడికి వెళ్ళలేదు. అలాంటిది హైదరాబాద్ రావడంపై అందరికీ కొంచెం ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్ వచ్చేసినాడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏమన్నా ఆడతాడా అనేటువంటి ఒక అనుమానం ఉంది. ఇక హైదరాబాద్ లోకల్ ఫ్యాన్స్ అయితే ఉప్పల్లో కొడితే బాలు తుప్పల్లో పడాలంటూ ఆల్రెడీ మంచి కామెంటరీ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు అయితే సిఎస్కే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. చూద్దాం ఏం జరిగిద్దాం. ఆచి చికెన్ మసాలా.